శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 19వ బోధ పరోపకారము. సహజంగా సమాజంలో ఉండే అభిప్రాయం ఏమంటే శ్రమపడి సంపాదించేవారే కష్టపడుతున్నట్టు, దానం చేయగలిగేవారే పరోపకారం చేస్తున్నట్టు. అందుకే కాషాయ వస్త్రధారులైన సాధువులంటే ఎంతోమందికి చిన్నచూపు. శరీరాన్ని కష్టపెట్టకుండా బద్ధకంతో ఇలా వేషం వేసుకొని అడుక్కు తింటే రోజు జరిగిపోతుంది అనుకునేవారే అలా మోక్షం దైవం అంటూ మాటలు చెబుతూ తిరిగేవారని, అలాంటి వారి వలన వారికి కానీ వాళ్ళకి కానీ అసలు ఉపయోగం లేదు అని, ఇక తన మీదనే తనకి శ్రద్ధ లేని వాళ్ళు ఇంకా సమాజానికి ఏమి వెలగ పెడతారని అభిప్రాయం. కానీ కొంతమంది దొంగ వేషగాళ్ళ వలన ఆ అపకీర్తి ఉందేమో కానీ నిజమైన సాధుకుల తీరు వేరు. వారికి 4 ఇళ్ళు తిరిగి భిక్షం ఎత్తుకొని ఆకలి తీరుతుందని సరిపెట్టుకుంటారు. కానీ మరో జీవుడు ఆకలితో ఉంటే మాత్రం చూడలేరు. ప్రారంధాన్ని బట్టి కష్టాలు అనుభవిస్తూ ఎవరైనా నిజమైన సాధకులకు ఎదురుపడితే ఆ సాధకులు అనుకునే మొట్టమొదటి మాట, నేను అతని పాపాన్ని క్షయం చేసి ఆ పరమాత్మను ఇతను చేసిన పాపాలను మన్నించేలా ఈ వ్యక్తికి కొంచెం స్వాంతన చేకూర్చి ఎలాగైనా సన్మార్గంలో నడపాలి అనే వారిని చిన్నచూపును చూసే సమాజానికి ఎప్పుడూ మంచే జరగాలని కోరుకునే నిష్కల్మష జీవులు భగవత్ సాధకులు. అంతేకాదు సాధకులకు భగవత్ జ్ఞానం ఎంతో ఉంటుంది. ఎటువంటి పనులు చేసినా ఆ పరమాత్మ ముచ్చట పడతారో వారికి బాగా తెలిసి ఉంటుంది. ఆ దేవుని కృప వలన అలా అందుకున్న జ్ఞానాన్ని నిరంతరం వీలైనంత ఎక్కువ మందికి చేరవేయాలనే నిరంతర తాపత్రయం వారిలో ఉంటుంది. నిజమైన సాధకులు చెడు చెప్పరు, చెడు మాట్లాడరు, చెడు అసలే చెయ్యరు. వారి వాక్కులు ఎప్పుడూ సుభాషితాలే, వారి క్రియలు ఎల్లప్పుడూ శుభాన్ని చేకూర్చేవే లేక కాంక్షించేవే. మనమేదో చాలా ఎత్తులో ఉండి ఎంతో సహాయం చేస్తున్నాం అని అనుకుంటూ భిక్షను వేస్తాం కదా, అలాంటి భిక్షను తీసుకొని కూడా మనకి మంచి జరగాలని కోరుకునే ఉన్నతమైన వారు సాధకులు. నిజానికి ఆ సాధకులు మనం పెట్టేది తీసుకొని మనకు వారు పుణ్యాన్ని భిక్షగా వేస్తుంటారు. మనం వెర్రి కోరికలతోనో వారి వద్దకు చేరితే, ఇలా కాదు, నువ్వు భగవంతుడి దగ్గరకు చేరుకునేలా ఈ కార్యాలు చెయ్యి, అక్కడి నుండి నీకు బాధలు ఉండవు అని మనల్ని వేలు పెట్టి నడిపించేంత సద్గుణం సాధకుల సొంతం. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు, అలానే మన మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వంటి వారి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. వారికై వారు ఏమి కోరలేదు, కానీ వారు శరీరంతో ఉన్నా లేకపోయినా వారిని ఆశ్రయించిన వారిని సన్మార్గములో పెట్టి ఆ పరమాత్మలో లీలమయ్యే విధముగా మనకు దారులను చూపిస్తూనే ఉంటారు. లేకపోతే అసలు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఏం అవసరం? వారి సాధనను రెండో వ్యక్తి కంటపడకుండా చేసి మోక్షాన్ని సాధించలేరా? సాధించగలరు. అయినా కానీ వారి జీవితంలో వారిని చేసిన వారికి ఏదో ఒక రకంగా ఉపదేశాన్నో లేక సహాయమో చేసి పరోపకారం చేస్తూనే ఉన్నారు. అంతెందుకు, ప్రస్తుతం మన శ్రీ స్వామి వారి భౌతిక శరీరంతో లేరు, కానీ వారు చెప్పిన సందేశాలు కానీ వారి బృందావన సమక్షంలో జరుగుతున్న పరోపకార్యాలు కానీ ఎన్నో. అంతేకాదు వారు మోక్షాన్ని అందుకోగల సాధన చేసి కూడా ఆ తపోశక్తిలో అధిక భాగం వారిని ఆశ్రయించిన భక్తుల కష్టాలను తీర్చేటందుకు ఉపయోగపడటం కోసమే కదా ఆ భూగృహంలో వారు నిక్షిప్తముగా చేసింది. ఋషివాక్యం స్కందపురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: వందే గురూణాం చరణారవిందే సందర్శితః స్వాత్మసుఖావబోధే జనస్య ఏజాంగలికాయమానే సంసారహాలాహలమోహసాత్వై. రెండవ శ్లోకం: కరుణాఖడ్గపాతేన చిత్వా పాశాష్టకం శిశోహం
సమ్యగానందజనకః సద్గురుః శోభిదీయతే. అర్థము: ఓ పార్వతి, సంసారమనే విష సముద్రమునకు వైద్యుని వంటి వారు ఎవ్వరి పాదములను సందర్శనము చేసినంత మాత్రాన అంతఃకరణానికి ఆత్మసుఖము బోధపడుతుందో అటువంటి గురువులకు నమస్కారము. కరుణ అనే ఖడ్గాన్ని ధరించి శిశువు వంటి శిష్యుని 8 పాశబంధాలను ఛేదించి సంపూర్ణ ఆనందమును అందించువారు సద్గురువులని చెప్పబడుతున్నారు. శ్రీ స్వామివారి బోధ. డబ్బు సంపాదించటం ఒక్కటే జీవితాన్ని నిలబెట్టుకునే మార్గము కాదు. అలానే ధన సహాయం చేస్తేనో పరోపకారం చేసినట్టు కాదు. ఆత్మ జ్ఞానాన్ని అందుకోవటం, అలానే అందుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచి జీవితాన్ని సద్వినియోగం పరుచుకోవటము, తరువాతి తరాలకు అందించటము కూడా పరోపకారమే అనే విషయం శ్రీ స్వామివారి జీవిత గమనం ద్వారా మనం అందుకోగలిగితే ఉపదేశమే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.